వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వెంకటాచలం మండలంలోని కంటేపల్లి హరిజనవాడలో ప్రస్తుతం ఉన్నాము. అయితే గత 2 రోజుల కిందట ఈ గ్రామంలో రఘురామయ్య అనే వ్యక్తిని తండ్రే అతని అతి కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. అయితే ఇది హత్య కాదు, అది సహజ మరణమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పి అతన్ని ఖననం చేసేందుకు ప్రయత్నం చేసేటప్పుడు పోలీసులు వచ్చి ఖననం చేయకుండా అడ్డుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తము నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇది క్లీన్గా ఇది హత్యగా పోలీసులైతే నిర్ధారించారు. అయితే ఎవరైతే రఘురామయ్యని చంపారో రమణయ్యని కూడా పోలీసులు విచారిస్తారు. పోలీసులు క్లీన్గా అసలు పిక్చర్ ఏం జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. కన్న కూతురి పట్ల రాక్షసుడుగా మారాడు, అందుకే ఇతన్ని చంపామని కూడా పోలీసులు విచారణలు అయితే వెల్లడైంది. అయితే పోలీసులు అతన్ని ఖననం చేసే సమయంలో మృతదేహాన్ని తీసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతము అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఏంటనేది కూడా ఈ గ్రామస్తులకు అడిగితే ఎవరికి అసలు మనకు తెలియదు. తర్వాత ఈ విషయం ఇట్లా జరిగింది అనేది కూడా పోలీసులు వచ్చిన తర్వాత మాకు ఈ విషయం మొత్తం తెలుస్తుంది, అసలు ఏం తెలియదని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే అసలు ఎవరైతే చనిపోయాడో రఘురామయ్య ఇంటి వద్దకు వెళ్ళి అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కంటేపల్లి హరిజనవాడ, ప్రస్తుతం హరిజనవాడలో ఉన్నాము. ఇక్కడ జనవరి 1వ తేదీ అర్ధరాత్రి ఘోరం జరిగింది. కన్న కొడుకును తండ్రే అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన ఎవరికి తెలియకుండానే మృతదేహాన్ని ఖననం చేసే ప్రయత్నంలో ఈ సమాచారం గ్రామస్తులే పోలీసులకు ఇవ్వడంతో పోలీసులు సడన్గా వచ్చి మరికొద్దిసేపట్లోనే అసలు ఈ శవాన్ని కాల్చే సమయంలో వెంకటాచలం పోలీసులైతే వెంటనే అడ్డుకోవడం జరిగింది. ఆ శవాన్ని వెంటనే పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, అదేవిధంగా ఎవరైతే హత్య చేశారనే చిన్న రమణయ్య అంటున్నారో అతన్ని కూడా పోలీసులు అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతము అయితే ఘటన స్థలంలోనే మనం ఉన్నాము. ఒక్కసారి విజువల్స్ రూపంలో మన కెమెరా పర్సన్ ప్రదీప్ అయితే చూపిస్తున్నాడు. అయితే ప్రధానంగా కంటేపల్లి గ్రామంలో ప్రధానంగా రఘురామయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మామూలుగా చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. ఈ కాలనీ మనం చూస్తున్నాము. అయితే రఘురామయ్యకు 3 పిల్లలు ఉన్నారు. అయితే ఒక పాప మూగమ్మాయి, మరో 2 బాగానే ఉన్నప్పటికీ అయితే రఘురామయ్య కన్న కూతురి పట్ల కర్కశంగా వ్యవహరించాడన్న విషయము బయటపడడంతో ఈ విషయము రఘురామయ్య తండ్రి రమణయ్య జనవరి 1వ తేదీన ఇద్దరి మధ్యన గొడవ జరిగింది. ఆ తర్వాత రఘురామయ్యను రమణయ్య కత్తితో పొడవటంతో అతను ఇంట్లోనే కుప్పకూలి మృతి చెందాడు. అయితే వెంటనే అతన్ని వాళ్ళు ఆసుపత్రికి కూడా తీసుకొని పోలేదు, ఎందుకంటే ఇంట్లోనే చనిపోయినట్లు సమాచారము. అయితే అతన్ని ఖననం చేసేందుకు మొత్తము సిద్ధమయ్యారు. అయితే ఈ గ్రామస్తులు ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. అయితే రఘురామయ్య సహజ మరణం కాదు, ఇది హత్య, అతన్ని హత్య చేశారని కూడా ఎవరో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే రావడం జరిగింది. అయితే పోలీసులు వచ్చేటప్పటికే రఘురామయ్య మృతదేహాన్ని ఖననం చేసేందుకు శ్మశాన వాటికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే పోలీసులు మృతదేహాన్ని వెంటనే ఆపేసి ఖననం చేయనీయకుండా పోస్ట్ మార్టం నిమిత్తము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అతన్ని ఒంటి మీద కత్తి గాయాలు ఉండడము,
దీన్ని అనుమానం రావడంతో వెంటనే పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం తరలించి అదేవిధంగా రమణయ్యను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇది హత్య అని కూడా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. అయితే అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది ఏందనేది కూడా పోలీసులు అయితే లోతుగా విచారిస్తున్నారు. అయితే ఈ గ్రామస్తులు కొంతమంది చెప్పిన సమాచారం మేరకే ఈ విషయం బయటపడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇంకా వాళ్ళ బంధువులు ఎవరు లేరు. మనం ఆర్టీవీ వచ్చేటప్పటికి వాళ్ళ బంధువులు కూడా ఎవరు లేరు. ఎవరు అంటే మొత్తం మహిళలు ఉన్నారు. వాళ్ళు చెప్పలేని పరిస్థితి, అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే పోలీసులు మాత్రము ఇది అతను వంటి మీద గాయాలు ఉన్నాయి, ఆ గాయాల వల్లే చనిపోయాడంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం వెంకటాచలం పోలీసుల పరిధిలో ఆయన అదుపులో కూడా రమణయ్య ఉన్నారు. అయితే ఈ గ్రామస్తులు మొత్తం చెప్పడం ఏంటంటే మామూలుగా బంధువులు మాత్రము ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో ఏందో వాళ్ళ కడుపు బాధ చెప్పుకోలేని విషయాలు కూడా ఉండొచ్చు. అయితే వాళ్ళు ఏం చెప్పలేను. అయితే పోలీసులు మాత్రం విచారిస్తున్నాము, మేము త్వరలోనే ఇంకా దీన్ని మీడియా సమావేశం పెట్టి అసలు విషయాలు కూడా బయట పెడతామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇంకా 1-2 రోజుల్లో పోస్ట్మార్టం రిపోర్టు కూడా వస్తుంది. పోస్ట్మార్టం రిపోర్టు వస్తే ఎక్కడ అది ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయి, అసలు ఎక్కడ కొడితే అతను చనిపోయాడు, లేదంటే అది సహజ మరణమా, లేదంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారా అని ఏ విషయమైనా బయటపడే అవకాశాలు అయితే పోస్ట్మార్టం ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ మరికొద్ది చేపట్లో కూడా మృతదేహాన్ని గ్రామానికి తీసుకొని వచ్చి వాళ్ళు పోస్ట్మార్టం అనంతరం శవ పరీక్ష చేసే పరిస్థితి కూడా ఉంది. అయితే ఇంట్లో ఎవరు మాట్లాడలేని పరిస్థితి. దానివల్ల ఏంటంటే ఇంకా పోలీసులు పూర్తి సమాచారం తెలియపరచాల్సిన అవసరం అయితే ఉంది. వెంకటాచలం మండలంలోని కంటెపల్లి దళితవాడలో ఎవరైతే హత్యకు గురి అయ్యాడో రఘురామయ్య, అతన్ని సీక్రెట్గా చాలా కుటుంబ సభ్యులే చాలా రహస్యంగా శ్మశాన వాటికి తీసుకువచ్చి కాల్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం మనము శ్మశాన వాటికలో ఉన్నాము. అంటే శవాన్ని తెచ్చి మొత్తం సిద్ధం చేశారు. అంటే కర్రలు, అదేవిధంగా దానికి సంబంధించిన పెట్రోలు, అదేవిధంగా మొత్తం తీసుకొని వచ్చి ఇంకా మరి కొద్దిసేపట్లోనే అతన్ని నిప్పంటించేస్తారు చివరి. అయితే ఈ విషయాన్ని పోలీసులకు తెలిసి హడావిడిగా వెంకటాచలం సిఐ సుబ్బారావు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది మొత్తము ఇక్కడికి హడావుడిగా వచ్చేసి ఒక్కసారిగా శవాన్ని కాల్చవద్దాం, నిలిపేయండి అంటూ కూడా ఒక్కసారి చేయడం జరిగింది. అయితే మొత్తం ఆపేసిన తర్వాత మృతదేహాన్ని పరీక్షించారు. అయితే మృతదేహాన్ని గొంతు పీసుకో లేకుంటే తలకు గాయాలు అయి ఉండడంతో వెంటనే ఇది హత్య అని వాళ్ళు అనుమానం ఉంది. దీన్ని పోస్ట్మార్టం నిమిత్తం తీసుకెళ్లాలని కూడా మృతదేహాన్ని వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఏమాత్రం ఒక 10-15 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ ఈ మృతదేహాన్ని పూర్తిగా కాల్చేసి ఉండేవాళ్ళు. ఇంటికాడి నుంచి పాడి రూపంలో పూలు మొత్తం ఇక్కడే పడేసి ఉన్నారు చూడండి. అదేవిధంగా కాల్చేందుకు కర్రలు పేర్చి సిద్ధంగా ఉంచి ఉన్నారు. ఆ సమయంలో పోలీసులకు ఆ గ్రామస్తులు ఎవరో సమాచారం అందించడం, వెంటనే వచ్చి శవాన్ని కాల్చకుండా అడ్డుపడడం అయితే అంతవరకు బాగుంది. దానికి ముందు అసలు రాత్రి గుండెపోటుతో రఘురామయ్య చనిపోయాడు, ఉదయాన్నే ఖననం చేస్తున్నారు అని కూడా గ్రామస్తులు నమ్మారు. ఎందుకంటే ఈ చలికాలము, దానివల్ల ఏంటంటే ఒక్కసారిగా రాత్రి గుండెపోటు వచ్చి చనిపోయాడు అని గ్రామస్తులను, ఇరుగు పొరుగు వారిని నమ్మించారు. అయితే ఈ విషయాన్ని గ్రామస్తులు అంటే ఆ ప్రాంతానికి చెందిన వాళ్లకు పూర్తిగా విషయము తెలిసి పోలీసులకు సమాచారం అందడంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టు అసలు విషయము చేసింది. రఘురామయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఒక అమ్మాయి మూగ అమ్మాయి, ఏం తెలియని అమ్మాయి, కొద్దిగా అమాయకత్వం ఉంటుంది. ఆ అమ్మాయినే అంటే తండ్రి రఘురామయ్య సెక్సువల్గా
అతన్ని గత కొంతకాలం నుంచి అత్యాచారం చేస్తా వస్తున్నట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుస్తున్నారు. అయితే అమ్మాయి కడుపు నొప్పి ఉందని వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ బంధువులకు చెప్పడంతో వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్ళడం, ఆసుపత్రిలో అసలు విషయం బయటపడడంతో ఇది కాస్త ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి మళ్ళీ తల్లికి చెప్పడం, తల్లి వాళ్ళ మామకు చెప్పడంతో ఇంకా ఇంట్లో పెద్ద ఎత్తున గొడవ అయ్యి అతన్ని కొట్టినట్లు కూడా అతన్ని బలమైన గాయమై చనిపోయినట్లు చేసింది. ప్రస్తుతము ఏమాత్రము అసలు పోలీసులు ఆలస్యం చేసి పోలీసులకు ఎవరు అసలు గ్రామస్తులు కూడా సమాచారం ఇవ్వకుండా ఉంటే మాత్రము ఈ కేసు పూర్తిగా సమాధి అయిపోయేది. అయితే ఒక రకంగా చూసుకుంటే ఈ కుటుంబ మధ్యలో జరిగిన ఈ ఘోరాతిఘోరమైన ఈ ఘటన చూస్తుంటే ఎవరికైనా తరుక్కుపోతుంది. అయితే గ్రామస్తులు చెప్పడం, కన్న కూతురిని ఈ విధంగా చేయడము ఎంతవరకు కరెక్టు అనేది కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే గ్రామస్తులకు చాలామందికి తెలుసు, అయినప్పటికీ చెప్పడానికి ముందుకు రావడానికి ఎవరైనా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద పోలీసులు అయితే మొత్తం దీని మీద ఆరా అయితే తీస్తున్నారు. ఈ పాటికే స్పష్టంగా పోలీసులకు తెలిసిపోయింది, ఎవరైతే కన్న కూతురిపై అతను అగత్యానికి పాల్పడి ఇబ్బందులు పెట్టాడో దానికోసం ఆ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఇతన్ని హతమార్చినట్లు పోలీసులకైతే, ఎవరైతే హత్య చేశాడో చిన్న రమణయ్య కూడా పోలీసులకైతే క్లీన్గా చెప్పేసినట్లయితే తెలుస్తుంది. అయితే మనమైతే శ్మశాన వాటికలో చూస్తున్నాము, పక్కన పూలు, అదేవిధంగా ఎవరైతే రఘురామయ్య మృతదేహాన్ని తెచ్చిన పాడి మొత్తం ఇక్కడే పడేసి పోలీసులు అయితే మృతదేహాన్ని తీసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఎవరైతే హంతకుడుగా అనుమానిస్తున్నారో అతన్ని కూడా మరింత ఈ కేసులో మరి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది కలిసి అతన్ని చంపారు అనే విషయాలు కూడా ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే మొత్తం మీద వెంకటాచలం పోలీసులు అసలు పూర్తిగా కనుమరుగయ్యే కేసును మాత్రము వెలికి తీయడము చాలా హర్షించదగ్గ విషయమని కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ RTV కంటేపల్లి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.